పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో స్థానిక ఆరవార్డ్ నందు స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర 2047 లక్ష్యానికి అనుగుణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు వికసిత్ భారత్ కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పిలుపునిచ్చారు. ప్రతి నెల 3వ శనివారం మనందరం కూడా ఏదైతే గత కొన్ని నెలలుగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాము. దానిలో భాగంగా ఈరోజు మన తణుకు పట్టణంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చినటువంటి ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సంబంధించి మన వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ స్పెషల్ ఆఫీసర్ గారు శ్రీమతి సూర్యకుమారి గారికి, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారికి రాహుల్ రెడ్డి గారికి, ఆర్డీఓ గారికి, అదేవిధంగా ఇతర అధికారులకు ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఏదైతే ఉందో ప్రతి నెల కూడా ఒక థీమ్ ప్రకారం మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. గత కొన్ని నెలలుగా పారిశుద్ధ్యాన్ని, పరిశుభ్రతని పెంచే విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ప్రతి ఒక్కరూ కూడా ప్రతి 3వ సంవత్సరం ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దీనిలో ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం, ప్రజలందరూ కూడా పాల్గొనగా కూడా ముందుకు రావాలని తెలియజేసి, ముఖ్యంగా ఈ నెల ఈరోజు మండు వేసవిలో కూడా బీట్ ద సమ్మర్ అనే థీమ్తో గత నెల మనకు ఏదైతే మన ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ అన్నీ కూడా రీసైకిల్ చేసే విధంగా, రీయూజ్ చేసే విధంగా, రెడ్యూస్ చేసే విధంగా గత నెల థీమ్ ఏదైతే తీసుకున్నామో ఈ నెలలో ఈట్ ద బీట్ అనే విధంగా ఈరోజు వాటర్ బాడీస్ని రీస్టోర్ చేయడంతో పాటుగా కాలువల్ని అన్నీ కూడా ప్రక్షాళన చేసే విధంగా, కాలువలో ఉన్నటువంటి కూడు ఇటువంటివన్నీ కూడా తీయడం ద్వారా ఈరోజు వాటర్ బాడీస్ని కాపాడే విధంగా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మనం ఏదైతే స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా, అలాగే ప్రధానమంత్రి మోడీ గారు పిలిపించినటువంటి వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి కార్యక్రమాల్లో, ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ప్రజా భాగస్వామ్యం ఉంటే ఏ కార్యక్రమం అయినా విజయవంతం అవుతుంది. ఆ ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని తెలియజేసుకుంటూ, ఈరోజు మన తణుకుపట్నంలో 6-7 వార్డుల్లో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించి ఇక్కడ ఉన్నటువంటి 6వ వార్డులో ఉన్నటువంటి మనకి వాటర్ ట్యాంక్ని ఏదైతే ఉందో దాన్ని రీస్టోర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ వీడ్ అది రిమూవ్ చేసి ఇక్కడ ఒక ప్రత్యేకంగా రిటైనింగ్ వాల్ అది కట్టే విధంగా, అలాగే రాబోయే రోజుల్లో ఇక్కడ ప్రజలందరికీ సౌకర్యార్థం ఉండే విధంగా ఇక్కడ వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పరిచే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.